దంగ్ అందరూ పరలోకం వెళ్ళాలి, అందరూ బాగుండాలి. బాబాయ్ అందరూ పరలోకం వెళ్దామా? మరి బైబిల్ చదవండి, మంచిగా బతకండి. యేసుక్రీస్తు నమ్మకుంటే మనకి ఏమొస్తుంది? బాబాయ్ గారు, యేసుప్రభు నమ్మకుంటే మనకి ఏమొస్తుంది? పరలోకం వస్తుంది. నువ్వు ఆరోగ్యం గురించి ఒక పూట తిండి కోసం నమ్ముకోక యేసుప్రభుని. యేసుప్రభుకి ఆప్రాలు అయ్యి నీకు ఆరోగ్యం ఇవ్వాలంటే చిటికల పని వేసేయి, నీకు చిటికల ఆరోగ్యం ఇవ్వగలుగుతాడు. పరలోకం వెళ్ళాలంటే మాత్రం పరిశుద్ధంగా బ్రతకాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. అది కూడా ఏసయ్య వల్ల అవుతుంది, ఆయన ఇవ్వగలుగుతాడు. పరలోకం కూడా ఎవరు ఇవ్వలేరు. చనిపోయిన తర్వాత ఉంటుంది అసలైన జీవితం. మనకు పరలోకంలో బతుకుతాం. మనం చచ్చిపోయిన తర్వాత నరకం వెళ్ళకూడదు. కాబట్టి ఇదిగో చెడు అలవాట్లు దూరంగా ఉండాలి, అబద్ధాలకు దూరంగా ఉండాలి, మోసాలకు దూరంగా ఉండాలి. ఒక ధనవాడు, ఒక పేదవాడు. నా డబ్బున్నవాడు పెద్ద మేడ కట్టుకుని మేడలో విందు విలాసాలు చేస్తా ఉన్నాడు. ఒక పేదోడు ఏం చేస్తున్నాడంటే మీకులాగే ఇలా కూర్చున్నాడు, కురుపులు, ఒళ్ళంతా కురుపులు, కట్టుకోవడానికి సరైన బట్ట లేదు. కుక్కలు వచ్చి నాకుతున్నాయి, పురుగులు కుక్కలు వచ్చి నాకుతున్నాయి, కురుపులు నాకుతున్నాయి, ఒళ్ళంతా పురుగులు పట్టేసి అంత దారుణంగా అయింది. కానీ ఒక్క పాపం కూడా చేయలేదు. ఆ ధనవంతుడు తినేసి ఉన్న అన్నం తుడిసి బయట పడేస్తారు కదా, మిగిలింది ఆ మిగిలింది చెత్తబొట్టలో పడేస్తే అది ఏరుకుని తినేవాడు, ఎంగిలి మెతుకుని తిని బతికాడు. కానీ పాపం చేయలేదు. ధనవంతుడు ఏం చేశాడు? డబ్బు ఉంది కదా, వ్యభిచారం చేశాడు, ఎంజాయ్ చేశాడు, ఆడవాళ్ళతో తిరిగాడు, ఫ్రెండ్స్ని తీసుకొచ్చి మందు వేసాడు. కానీ ఎదురుగా ఉన్నటువంటి లేనోడికి ఒక ముద్దట్లేదు. ఎప్పుడు పడేస్తారు కదా, అవతల పడేస్తారు కదా, ఆ ఏరుకుని తినేవాడు. ఎవరు పరలోకం వెళ్ళారు? ఈ లోకంలో బువ్వ లేకపోయినా, సరైన బట్ట లేకపోయినా, ఇల్లు లేకపోయినా, డబ్బు లేకపోయినా నీతిగా బతికినాడు పరలోకం వెళ్ళాడు. అన్నీ ఉండి ఎంజాయ్ చేసినాడు ఎక్కడ పోయాడు? నరకం పోయాడు. మరి ధనవంతుడు ఎదురులాగా ఉంటాం మంచిదా? లాజర్ అనేటువంటి పేదవాళ్ళలాగా ఉంటాం బెటరా? మనం పేద లాజర్లాగా ఉండటం వల్ల పరలోకం వెళ్తాం. ఎలాగా? నీకు ఏమీ లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, ఆస్తి లేకపోవచ్చు, కట్టుకోవడానికి బట్టలు లేకపోవచ్చు, కానీ నీతి ఉండాలి. ఆ నీతిగా బతకాలంటే ఒక్కడే సహాయం చేయగలుగుతాడు, యేసుక్రీస్తు వారు. ఆయన పరలోకానికి మార్గం, ఆయన ఏకైక మార్గం. పరలోకానికి ఆయన తప్ప వేరే మార్గం లేదు. ఇంకెవరు మన పరలోకానికి తీసుకెళ్లారు? ఆఫ్టర్ 60 సంవత్సరాలు బతికి చచ్చిపోతాం బాబాయ్, ఒక 70 సంవత్సరాలు బతికి చచ్చిపోతాం ఇక్కడ బాబాయ్. ఏముండదు, బతుకు, బైబిల్ చదువు, నువ్వు ఎలా మారాలని చెప్తుంది, ఎలా బ్రతకాలని చెప్తుంది. యేసుప్రభు నీకు ఏం చేశాడు? యేసుప్రభు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఆయన ఏమేం చేశాడు? చనిపోయిన తర్వాత 3వ రోజు బ్రతికి లేచాడు, మళ్ళీ పరలోకం వెళ్ళాడు, మళ్ళీ 2వ రాకలో ఎలా వస్తాడో, ఏం చేస్తాడు, అవన్నీ కూడా కొత్త నిబంధన బైబిల్లో రాసి ఉన్నాయి. చదువుకోండి, లేదా ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉంటే చదివించుకోండి. బాబాయ్ నువ్వు చదువుకున్నా కదా, మర్చిపోయాను, చదువుకో బాబాయ్ ప్లీజ్. ఇదిగో నా మాటిను, నీ లైఫ్ మారిపోద్ది, సంతోషంగా ఉంటావు బాబాయ్. బైబిల్ చదువుకుంటే ఈ రోజు నుంచి ఇదిగో వందనాలు. గాడ్ బ్లెస్. మీ ఇద్దరు కూడా పరలోకం వెళ్ళాలని కోరుకుంటున్నాను. నేను కూడా వస్తాను, అందరూ అక్కడ కలుసుకుందాం మన పరలోకంలో. ఓకేనా? డంగ్. ఓకేనా? నీ సిద్ధమా? డంగ్. అందరూ పరలోకం వెళ్ళాలి, అందరూ బాగుండాలి. బాబాయ్ అందరూ పరలోకం వెళ్దామా? మరి బైబిల్ చదవండి, మంచిగా బతకండి.